దేవి శరన్నవరాత్రుల్లో మనం 5 రోజులోకి అడుగు పెడుతున్నాం. ఆ చల్లని తల్లి ఆశీస్సులతో. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం 5వ రోజు లలితాదేవి అవతారం అవుతూ ఉంటుంది. లలితా పంచమి కదా! పంచమి అంటే లలితాదేవి అమ్మవారికి ఇష్టమైన తిథి. అయితే ఈ సంవత్సరం చవితి తిథి 2 రోజులు వచ్చింది కాబట్టి ఈరోజు మహాలక్ష్మి అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని అర్చించుకుంటున్నాం. మహాలక్ష్మి అంటే అందరికీ ఇష్టమైన దేవత. ఎందుకంటే అందరికీ డబ్బు కావాలి. లేకపోతే ఇప్పుడున్న రోజుల్లో డబ్బు లేకపోతే బ్రతకడం చాలా కష్టం. అసలు లక్ష్మి అంటే లక్ష్యము కలది అని అర్థం. ఎవరికైతే లక్ష్యం ఉంటుందో వాళ్ళ దగ్గర లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. లక్ష్యం అంటే మనం చేసే పని లక్షణంగా ఉండాలి. అదేవిధంగా చేసే పని ఖచ్చితంగా ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా, ఇతరులను అలక్ష్యం చేసే విధంగా అస్సలు ఉండకూడదు. లక్ష్యం ఉండాలి అంతే. ఆ పనికి లక్షణం వస్తుందన్నమాట. ఇంకా మన మనస్సును కరెక్ట్గా శుభ్రంగా ఉంచుకోవాలి. చికాకులు ఉండకుండా మనస్సుని శాంతంగా ఉంచుకోవటం ఆ అమ్మవారు మన మనస్సుని లక్ష్య పెడుతుంది అన్నమాట. మన లక్ష్యం కరెక్ట్గా ఉంటే లక్షణం కరెక్ట్గా ఉంటుంది. లక్షణం కరెక్ట్గా ఉంటే లక్ష్మీ అమ్మవారు మనతో ఉంటుందన్నమాట. మీకు కలిగినప్పుడల్లా, మీకు వీలైనంత వరకు, మీకు తోచినప్పుడల్లా వీలైతే 10 మందికి సహాయం చేయండి. ఆ సహాయం చాలా మంచిదన్నమాట. అలా సహాయం చేసేవారికి ఆ అమ్మవారి కటాక్షం తప్పకుండా ఉన్నట్లే అనమాట. మనలో మంచి లక్షణాలు ఉంటే మంచి జరుగుతుంది కదా! శుభ లక్షణాలు ఉంటే అంత శుభం జరుగుతుంది. ధనం అన్నింటికీ ఎంతో ముఖ్యం. అందుకని అమ్మవారిని అష్టలక్ష్మి రూపంలో అమ్మవారిని చూపిస్తారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇలా ఇవన్నీ కూడా లక్ష్మీ తత్వాలే. కేవలం ధన రూపంలో అమ్మవారిని చూడటం చాలా తప్పు. ధాన్యలక్ష్మి లేదనుకోండి ఆకలి వేసినప్పుడు అన్నం దొరకదు. విద్యాలక్ష్మి లేదనుకోండి జ్ఞానం లభించదు. లక్ష్యం అంటే ప్రతి దాని అందు లక్ష్యం కలిగి ఉంటేనే ఆ యొక్క విద్య కానీ, ధైర్యం కానీ, సిద్ధి కానీ లభిస్తుంది. అందుకే అష్టసిద్ధులు, అష్టలక్ష్ములు రెండు ఒకటే. కరిమ సిద్ధి, మహిమ సిద్ధి, ఈ సిద్ధ సిద్ధి, ప్రఖ్యామ్య సిద్ధి, ముక్తి సిద్ధి, ఇచ్ఛా సిద్ధి, ఇవన్నీ ఉన్నాయి కదా! ఈ సిద్ధులనే అష్టసిద్ధులు, అష్టలక్ష్ములు అని అంటారనమాట. చాలా ముందు మనం చాలా లక్ష్యంగా ఉండాలి. అలవాటు చేసుకోవాలి. మాటలు పొదుపు, మాటలు మంత్రంలా ఉండాలి. అంటే ఎవరిని కూడా నొప్పించేటటువంటి మనస్తత్వం ఎప్పుడు మంచిది కాదు. ఇది చాలా ప్రమాదం. అందుకే అంటారు నోరు మంచిదైతే ఊరు మంచిది అని. ఇక మహాలక్ష్మి అమ్మవారికి వస్త్రంగా సమర్పించుకునేటప్పుడు ఆ రంగు ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ రంగు సస్యశ్యామలానికి గుర్తు. అమ్మవారికి పెట్టేటువంటి పువ్వులు కమలం పువ్వులు. కమలం పువ్వుల్లో దండ వేయొచ్చు అమ్మవారికి. చక్కగా అమ్మవారికి కుంకుమార్చన కూడా చేసుకోవచ్చు. అమ్మవారికి నివేదనలు ఇచ్చేసి పూర్ణ బూరెలు, అలాగే పాలతో చేసేటువంటి పదార్థములు అమ్మవారికి నైవేద్యాలుగా పెట్టుకోవచ్చు. ఇలా అమ్మవారికి పూజలు చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు అయితే 5 రోజులు అయిపోయింది. రేపు 6వ రోజులో కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.